తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అయితే ఆ ఆపరేషన్కు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిక్కటంతో వారికి సీఎం రేవంత్ హస్తంగండువాలు కప్పేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్టులో ఆ 11వ ఎమ్మెల్యే ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికార కాంగ్రెస్లో చేరేందుకు తహతహలాడుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోత్ నుంచి బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన అనిల్ జాదవ్ ఇప్పుడు కారు దిగి హస్తంగుడికి చేరేందుకు కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో అనిల్ తలమునకలే ఉన్నారట. గత కొంతకాలంగా ఆయన గులాబీ పార్టీని పెడతారనే ప్రచారం జరుగుతున్నా ఇప్పుడు ఆ ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరు చూస్తుంటే త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారాన్ని బలపరుస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం పరిధిలోని పిప్రి గ్రామంలో పర్యటించారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీ పడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా ప్రసంగించారు. ఈ ప్రసంగం అనేక ఊహాగానాలకు తెరలేపింది. డిప్యూటీ సీఎం ఆశీస్సులు తనకు ఉండాలనే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ కు తెరలేపింది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ జాదవ్ పనిచేశారు. అనంతరం తెరాసను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బోత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2018లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం 2019లో మళ్లీ తెరాస గుటికి చేరి నేరేడిగొండ జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిల్ జాదవ్. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు ఆసిఫాబాద్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరగక ఇప్పుడు అనిల్ జాదవ్ వ్యవహార శైలిని చూస్తే నెక్స్ట్ లిస్టులో ఉన్నది ఆయనే అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. విపక్షానికి చెందిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం బట్టిని తెగ పొగడటంతో ఆయన అడుగులు గాంధీభవన్ వైపు పడుతున్నాయనే సిగ్నల్ అనిల్ జాదవ్ ఇచ్చేశారు. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. మరోసారి ఎమ్మెల్యేల చేరికల అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తొందరలోనే సీఎం రేవంత్ సమక్షంలో అనిల్ జాదవ్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న అనిల్ జాదవ్ చేరికకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లైన్ క్లియర్ చేస్తారని టాక్. మొత్తానికి ఈయన చేరికతో బీఆర్ఎస్ నుంచి 11వ వికెట్ పడిందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.